మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వర్ కొక్కంటి. ఇటీవల గుర్రంకొండలో జరిగిన ఓ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపు. తన ప్రేమను నిరాకరించిందని అక్కసుతో ఓ ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడి చేయడమే కాకుండా యాసిడ్ పోసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపటం, మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే రాష్ట్ర మంత్రి లోకేష్ గారు కూడా ఘటనపై తీవ్రంగా స్పందించారు. వెంటనే ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ గారు హుటాహుటిన మదనపల్లికి వచ్చి బాలికకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. అనంతరం మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా, మంత్రి ఇద్దరు బాలికకు మెరుగైన చికిత్స నిమిత్తం బెంగళూరుకు తరలించారు. అసలు ఇంతకు ప్రస్తుతం చూస్తుంటే ఈ యువకులు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు, ప్రేమ కోసం ప్రాణాలు తీసేంత పరిస్థితి ఎందుకు వచ్చింది అన్న విషయాలను మనతో చర్చించేందుకు ప్రముఖ సైక్రియాటిస్టు డాక్టర్ సుజయ్ గారు, అలాగే పోలీస్ అధికారి, మోటివేషన్ స్పీకర్ రామ్మూర్తి గారు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల లెక్చరర్ మోహనవల్లి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. 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 నమస్తే సార్. ఒక యువకుడు తన ప్రేమను నిరాకరించిందని అక్కసుతో పాపం అభం శుభం తెలియని ఓ యువతిపై కత్తితో దాడి చేయటమే కాకుండా యాసిడ్ పోసి తీవ్రంగా గాయపరిచాడు. అసలు ఇటువంటి ఘటనలు చూస్తే వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది సార్? ఎందుకు అంత వాళ్ళు రెబల్గా మారుతారు? ఈ రిజెక్షన్ అనేది చాలా మందికి తీసుకోలేకపోతారు. ముందు ఒక సొసైటల్ కంట్రోల్ అనేది ఉండేది. పెద్దోళ్ళు వాళ్ళ ఒక పెంపకము, సొసైటీ ఒక ఆదర్శాలు, సొసైటీ కట్టుబాట్లు ఇవన్నీ ఉండేది. రాను రాను డైల్యూట్ అయిపోతుంది. వీళ్ళంతా మన సినిమాలే కావచ్చు, మన యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సింగే కావచ్చు, వీళ్ళలో ఆ హ్యుమానిటీ టెండెన్సీస్ తగ్గిపోతుంది. రాను రాను వీళ్ళకు సైకోపాథీ టెండెన్సీస్ అంటే ఆ ఎంపతి అనేది లేకపోతుంది. ఎదుటోడి నొప్పి తెలియకపోతుంది వీళ్ళకు. ఇది రాను రాను ఎక్కువ అయిపోతుంది. దీనివల్ల ఇట్లా కాన్సిక్వెన్సెస్ అనే భయం లేకుండా ప్రవర్తిస్తున్నారు వీళ్ళు. సార్ ఇప్పుడు ఇటువంటి ఘటనలు ఒకవేళ మామూలుగా ఇక్కడే కాదు అక్కడక్కడ జరుగుతూనే ఉంటాయి. ఒకవేళ ఈ మహిళలు ఇటువంటి ఘటనలు జరుగుతాయని ముందుగానే ఊహించి ఎవరికైనా పోలీస్ డిపార్ట్మెంట్ ముందుగానే చెప్తే మీరు పూర్తి ప్రొటెక్షన్ ఇచ్చే అవకాశం ఉంటుందా వాళ్ళకి? 100% ఉంది సార్. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఒక మాట చెప్తాను సార్. చాలా మంది ముందుటికి ఇప్పటికీ పరిస్థితి చెప్తాను సార్. గతంలో అంటే సమస్యలను వస్తాయి కదా సార్. జీవితం అన్నాక రకరకాల ప్రశ్నల పరంపర ఉంటుంది, రకరకాల సమస్యలు వస్తాయి. సమస్య లేకపోతే జీవితం ఎంటిపోతుంది. అప్పుడు ఇవి సార్ ఎప్పటి నుంచినో ఉన్నాయి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆడబిడ్డ కానీ లేదా అబ్బాయి తరఫున ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళ తల్లికో తండ్రికో గురువుకో స్నేహితురాలకో చెప్పి దాని మీద వాళ్ళు ఉపశమనం పొందేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు చెప్పుకునేటటువంటి స్థితి తగ్గిపోయింది సార్. కారణం మనం అది కూడా చెప్తున్నాం ఈ సోషల్ మీడియా నేపథ్యంలో. రెండోది ఏమంటే సార్, ఈ ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమైన నేపథ్యంలో ఇంకా ఒకటి ఏమంటే అంటే వాళ్ళు ఏమంటారంటే చెప్తే ఏమైపోతుందో తనకున్న బాధని సరే పరిష్కారం అయిపోతుందేమో లేనటువంటి అదొకటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువ. అంటే మనం చెప్తే ఇక్కడ చులకన అయిపోతామో. ఇంకోటి కదా సార్, తల్లిదండ్రులకు తెలియకుండా ఉండేదే కదా సార్ ఎక్కువ ప్రేమ వ్యవహారాలన్నీ కూడా. ఒరే తెలిస్తే మా నాన్న బాధపడతాడేమో, మా అమ్మ బాధపడుతుందేమో, నా స్నేహితులు బాధపడతారేమో అనేది ఒకటి. అదే సక్సెస్ అయిన తర్వాత వచ్చే ప్రేమ వేరు సార్. అది ఏ రకంగా ఉండొచ్చు, చదువు ఉండొచ్చు, వ్యాపారం ఉండొచ్చు. ఒక అబ్బాయి ఉంటాడు సార్, క్రమశిక్షణ ఉండి కుటుంబ నేపథ్యం బాగుండేటప్పుడు ఎవరైనా అతని అబ్బాయిని లైక్ చేస్తారు. ఇటు సైడ్ అమ్మాయిని కూడా అదే విధంగా లైక్ చేస్తారు. మెచ్యూరిటీ ఒక్క మాటలో చెప్పిన సార్, 24 hours per day అయితే ఒక అబ్బాయి ఈ మధ్య మా పోలీస్ ఆఫీసర్ చెప్పాడు, ఒక 1 hour కొత్తగా అమ్మాయిని ప్రేమించేటప్పుడు 23 hours ఆలోచిస్తాడంట అమ్మాయికి నేను ఎలా ఉంటే నచ్చుతాను అని. అదే అమ్మాయి కూడా అదే ఆలోచిస్తాడంట, నేను ఎలా ఉంటే అబ్బాయికి నేను ఆలోచిస్తానని చెప్పి 23 hours ఆలోచిస్తాడంట పరిచయమైన కొత్తలో. ఇదేమి అది అంటే సార్ ఆ ఆలోచన అనేటువంటిది పూర్తి స్థాయిలో ఒకరికొకరు అర్థం చేసుకుంటే ఇలాంటి సమస్యలు రావు సార్. ఇప్పుడు మేడం, ఇప్పుడు మీరు డిగ్రీ కళాశాల లెక్చరర్గా ఉన్నారు. ఇప్పుడు గతంలో మామూలుగా ఒక నిర్దిష్టమైన వయసు వచ్చేంత వరకు ఈ ప్రేమ వాటి జోలికి పోయేవాళ్ళు కాదు. అయితే ఇప్పుడు పరిస్థితులు ఎట్లుందంటే
మామూలుగా ఈ 9th 10th నుంచేనే అట్రాక్ట్ అవుతున్నారు పిల్లలు. మీరు కూడా చూసింటారు డిగ్రీ కళాశాలలో కూడా చాలా మంది పిల్లలు అట్రాక్ట్ అవ్వటము, ఇట్లాంటి కొంతమంది పక్కదారి తప్పవటం కూడా. సో ఇటువంటి పిల్లల్ని ఏమైనా ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఏమైనా కౌన్సిలింగ్ ఇచ్చే పరిస్థితులు ఉన్నాయా మేడం? ఖచ్చితంగా ఉన్నాయి సార్. మీరు 9th 10th అంటున్నారు. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఒక రోజు కాలేజీలో ఎంటర్ అవుతానే ఒక అమ్మాయి అంటే ఎంట్రన్స్ లోనే రోడ్డు పైన నిలబడి మాట్లాడుతుంది ఒక అబ్బాయితో. మేము ఎవరైనా అబ్బాయిలు మా కాలేజీ ముందు కనిపిస్తే కొంచెం వార్నింగ్ ఇచ్చి భయపెట్టి పంపించేస్తుంటాం, రాకూడదు అన్నట్టు. ఆ అమ్మాయి తిట్టాం, ఏంటమ్మా ఇలా బాయ్స్ ఎందుకు తీసుకొచ్చావు, ఇలా రాకూడదు, ప్రిన్సిపల్ వచ్చారు, మేము స్టాఫ్ ఉన్న వాళ్ళే చెప్పాము, కొంచెం గట్టిగా మందలిస్తే వెళ్ళిపోయారు. అప్పుడేమో కామ్గా ఎవరోనంటే ఎంత డేర్గా అమ్మాయి నా లవర్ మేడం అని చెప్పింది. మాకు అసలు ఎట్లా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదన్నమాట ఒక క్షణం. వెంటనే సరే వెళ్ళిపోయాము, ఏదో మందలించి ఇంకా లోపలికి వెళ్ళిపోయాము. సరే తర్వాత మాట్లాడదాం అన్నట్టు మళ్ళీ చిన్నగా డిపార్ట్మెంట్లోకి వచ్చి, మేడం అంటే నేను మామూలుగా కొంచెం క్లోజ్గా ఉంటా పిల్లలతోనూ. సో అమ్మాయి వచ్చి, మేడం మాది 7 years నుంచి లవ్ మేడం. అమ్మాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ అమ్మాయి. 7 years నుంచి లవ్ మేడం నాది. మా పేరెంట్స్ కూడా తెలుసును, సెటిల్ అయితే చేసుకుందామని. అంటే నేను లెక్క వేసుకున్నా అప్పుడు 6-7 తరగతుల నుంచినే వాళ్ళు అది ఒక ప్రేమ అని పేరు పెట్టేసుకొని ఒక రిలేషన్ లో ఉన్నారు. ఇంకా అది కాదు, ఇంకా వాళ్ళకి మేము చెప్పాల్సిన స్టైల్ వాళ్ళకి చెప్పి ఇలా కాదు అది అని కన్విన్స్ చేయడానికి ట్రై చేసాం. ఇది అంతా లవ్ కాదు, ఒక ఇన్ఫాచ్యుయేషన్, ఒక అట్రాక్షన్ ఉంటుంది, ముందు మీరు కెరీర్లో ఏదైనా చూస్ చేసుకోవాలన్నట్టు చెప్పాము. బట్ ఒకటి సార్, ఇప్పుడున్న నిజానికి చెప్పాలంటే మానవుడు కనుక్కున్న అత్యున్నతమైన ఇన్వెన్షన్స్ లో గొప్పది ఏంట్రా అంటే ఒక కుటుంబ వ్యవస్థ. కానీ నేడు ఆ కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైపోతుంది. ఇంట్లో ప్రేమలు దొరకట్లేదు వాళ్ళకి. ప్రతి ఒక్కళ్ళు బిజీగా అయిపోతున్నారు, లైఫ్ స్టైల్ బిజీ అయిపోతుంది. తండ్రి సంపాదన, తల్లి సంపాదన, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఎవరు ఏదో ఒక వ్యాపకంలో ఉంటున్నారు. ఒకళ్ళొకళ్ళు పట్టించుకునే సమయం అనేది ఇప్పుడు లేకుండా పోతుంది కుటుంబంలో. అది ఏ స్థాయి కుటుంబం అయినా సరే, ఈవెన్ అది స్లమ్ ఏరియాల వాళ్ళైనా తీసుకోండి, పెద్ద పెద్ద హైయర్ ఫ్యామిలీస్ అన్నా తీసుకోండి, ఎక్కడ కూడాను ఒకళ్ళ పైన ఒకళ్ళ కేర్ తీసుకునేది లేదు. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా వాళ్ళు బయట ఎక్కడో ఆ ప్రేమను కోరుకుంటున్నారు, అది ఎవరైనా కావచ్చు. సో అలా వాళ్ళు ఒక చిన్న వయసు నుంచే ఈ యొక్క ఆకర్షణకు లోనయ్యి వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. దీనిపైన సార్ స్పష్టంగా చెప్పాలి సార్. ఇప్పుడు 5-6 తరగతులకే లవ్ ఏంటి సార్? ఓకే మేడం ఇప్పుడు చెప్పారు, తల్లిదండ్రులు ఆదాయం పైన పడిపోయి పిల్లలను విస్మరించటం వల్ల ఈ పిల్లలు ఇట్లా ఇతర అట్రాక్షన్లకు కూడా అట్రాక్షన్ అవుతున్నారని, ఇందులో వాస్తవం ఉందంటారా సార్? ఉందండి. అది యాక్చువల్గా బయలాజికలీ ఆ హార్మోన్స్ వల్ల ఆ అట్రాక్షన్ అనేది ఏర్పడుతుంది. కానీ మనకు ముందున్నట్టు మేడం గారు అన్నట్టు ఒక సొసైటల్ కంట్రోల్ అనేది ఉండేది. ఈ బిహేవియర్ నాట్ అక్సెప్టబుల్ అనేది. ఇప్పుడు అట్లా కాదు. ఈ అగైన్ ఇన్ఫ్లుయెన్స్ బై మూవీస్ కానీ ఏది ఒప్పుకోవట్లేదు ఎవరు. దే ఆర్ ఓపెన్లీ ఎక్స్ప్రెసింగ్. ముందు మనము ఇబ్బందిగా పడి మనము చెప్పేవాళ్ళం కాదు. సో ఇదైతే వాస్తవమే. గతంలో ఇప్పుడు మేడం చెప్పారు, ఎవరండి మీరు అంటే నా లవ్ అనేసి, అంటే అంటే ఇంచుమించు మనకి దాదాపు 50 కాబట్టి అప్పట్లో నేను చెప్పేది, మనం చదువుకునేటప్పుడు ప్రేమ అంటే విమానం మోగిపోతా ఉండే, అంటే లెక్చరర్లు కానీ తల్లిదండ్రులు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోతుంది సార్. 4-5వ తరగతి నుంచి 5-6 నుంచి లవ్లు ఏంటి, లేకపోతే తల్లిదండ్రులు విస్మరించడం కూడా ఇది ఇందులో కారణం అనేది. ఇది పిల్లల మీద తీవ్రమైన ప్రభావం చూపుతుంది కదా సార్ ఇది. అవును, మానసికంగా కూడా వాళ్ళు కంట్రోల్ తప్పిపోతున్నారు. ఇది ఇంతటితోనే ఆగట్లేదు. దీని ప్రభావం ఎట్లా ఉంటుందంటే ఎక్కువ సెల్ఫ్ హార్మ్ అటెంప్ట్స్ అంటాము. ఇది వీళ్ళు ఆ అబ్బాయి ఫోన్ చేయలేదనుకోండి, కోసుకొని రావడము, పేరెంట్స్కి ఎట్లా రెస్పాండ్ చేయాలో అర్థం కావట్లేదు. ముందు కాలంలో ఒక క్రమశిక్షణ ఉండేది, తల్లిదండ్రులు కంట్రోల్ చేయగలుగుతుండే, ఇప్పుడు లేకపోతుంది. వాళ్ళు కూడా సైకాట్రిస్ట్ దగ్గర పిలుచుకొస్తారు. ఏం చేయాలి సార్, మేమేం చేయలేకపోతున్నాము, ఏమైనా చేస్తే ఓవర్ రియాక్ట్ అవుతున్నారు, మందు మింగేస్తామంటారు, ఏం చేయాలి. సో చాలా సొల్యూషన్ మేడం అన్నట్టు వెరీ ట్రూ. ఆ ఫ్యామిలీ కాన్సెప్ట్ అనేది మర్చిపోతున్నాం.
ముందు కలిసి పెరిగి కలిసి అన్ని పనులు చేసుకునే వాళ్ళము. ఆ దుఃఖము, ఆ హ్యాపీనెస్ అన్ని షేర్ చేసుకునే వాళ్ళము. ఇప్పుడు ఎవరు లేకపోతున్నారు. ఇప్పుడు గతంలో ఒక ఇంట్లో భోంచేస్తే అందరూ కూర్చొని ఒక చోట కూర్చొని కబుర్లు చెప్పుకుంటా భోంచేసేటోళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి ఆడుంది సార్. ఎవరికి వాడు ఈ సెల్ ఫోన్లు వచ్చేసి ఎవరికి వాళ్ళు సెల్ ఫోన్లు తీసుకుంటా ఎవరికి వారు పక్క డివైడ్ అయిపోవటము. ఇది కూడా ఈ పిల్లల మీద ప్రభావం చూపే. సెల్ ఫోన్ అయితే వర్స్ట్ ఇన్వెన్షన్ అని నేను అంటాను. ఇది స్మార్ట్ ఫోన్. ఇప్పుడు లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు పిల్లల మీద ఇవి నష్టంగానే ఎక్కువ ప్రభావం చూపేట్లుగా ఉంది. చాలా మట్టుకు పేరెంట్స్ ది దీంట్లో ప్రాబ్లం ఉంది. వాళ్ళు పనులు చేసుకోవాలి. ముందైతే ఒక మదర్ అనే వాళ్ళు ఒక హోమ్ ని టేక్ కేర్ చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఉద్యోగాలకు వెళ్తున్నారు. వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళే పెంచుకుంటున్నారు. నేను ఉద్యోగానికి వెళ్ళాలి, నేను సంపాదించాలి, హస్బెండ్ మీద మనం డిపెండ్ అవ్వకూడదు అని. ఏమైపోతుందంటే ఫ్యామిలీ డివైడ్ అయిపోతుంది. పెద్దలన్నా చూసుకునే వాళ్ళు ఇప్పుడు అది కూడా లేదు. ఎందుకంటే ఇండివిజువల్ ఫ్యామిలీ అయిపోతున్నాయి. హస్బెండ్, వైఫ్, కిడ్స్. దాంట్లో మదర్ కూడా పని చేస్తున్నారు. ఇంకా ఎవరు ఆ బిడ్డకు ప్రేమ చూపించేది? అంటే కుటుంబ వ్యవస్థ కూడా వాటిలో కూడా కొంచెం మార్పు రావాలి. పిల్లల పైన కొంచెం కేర్ తీసుకొని అప్పుడప్పుడు ప్రేమగా వాళ్ళని వాళ్ళ ఏం సమస్యలు అని వాళ్ళు కూడా ఒకసారి ప్రశ్నిస్తూ టైం వేయాలి. సార్ ఇప్పుడు మీరు అన్నారు, ఒక వర్డ్ అన్నారు, ప్రేమకు నువ్వు సక్సెస్ఫుల్ ప్రేమ చాలా ఉంటుంది. ఇప్పుడు నిజంగా ప్రేమకు నిర్దిష్టమైన వయసు ఎప్పుడు? మీరు అన్నారు సక్సెస్ఫుల్ ప్రేమలే నిలుస్తాయని. ఎప్పుడు ఈ సక్సెస్ఫుల్ కి దానికి ఏంటి ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా సార్? సార్ ప్రేమ చాలా ముఖ్యమైన క్వశ్చన్ సార్. మాట చెప్తున్నా, ప్రేమకి వయసుకి సంబంధం లేదు సార్. అది ఏ క్షణంలో అయినా ఎట్లయినా కూడా ప్రేమ పుడుతుంది. రెండోది ఒక విషయం చెప్పిన సార్, తల్లి ప్రేమ బిడ్డకు జన్మనిస్తుంది. తల్లి ప్రేమ బిడ్డకు జన్మనిస్తుంది. తండ్రి ప్రేమ బిడ్డల భవిష్యత్తుకు బాటలు వేస్తుంది. భర్త ప్రేమ జీవితాంతం తోడుంటానన్న భరోసా ఇస్తుంది. కానీ మనిషి రూపంలోని ఓ మృగం ప్రేమ నీడలా వెంటాడుతుంది, నవ్వులను చిదిమేస్తుంది, కన్ను మూసి కన్ను తెరిచే లోపల క్రూరంగా ఘోరంగా ప్రాణాలు తీస్తుంది. అలాంటి ప్రేమ కన్నా బిడ్డలు తెలుసుకోవాల్సింది సార్. కన్ని పెంచిన ప్రత్యక్ష దేవుళ్ళైన తల్లిదండ్రుల మీద ప్రేమ, తోబుట్టువుల మీద ప్రేమ, బంధువుల మీద ప్రేమ, బాధ్యతల మీద ప్రేమ అనేది మైండ్ లో కనెక్ట్ అవ్వాలి సార్. బాధ్యతల మీద ప్రేమ, ఆ బాధ్యత ప్రేమ అనేటప్పుడు మళ్ళీ చెప్తున్నా, మొదటికే వద్దాం సార్. మేడం గారు చెప్పినట్టు కానీ, సార్ చెప్పినట్టు కానీ, మీరు చెప్పినట్టు కానీ, మానవీయ విలువల మకుటం అంటే మన సృష్టి తీర్చిదిద్దిన అద్భుతమైన కళాఖండం ఏది సార్? కుటుంబం. ఆడికే వస్తుంది మొదటి బీజం, అదే కదా సార్. ఎప్పుడైతే సార్ అక్కడ గనుక వాళ్ళతో సార్ తల్లిదండ్రులు కూడా ప్రేమను పంచాలి, ఆప్యాయతను పంచాలి. రెండోది సార్, ఇప్పుడు నీ ఇరుగుపరికి ఎక్కడ కలుస్తున్నారు సార్? మీరే చెప్పండి. పోనీ ఒక 5-6 మంది కుటుంబ సభ్యులు ఉండేటప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే చెప్పి వాళ్ళ దగ్గర తీసుకుని హక్ చేసుకుని నేను ఉన్నాను. ఇప్పుడు చెప్పేది ఎవరున్నారు సార్? ఇప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్ అన్నట్లు వచ్చింది. ఒకప్పుడు కట్టు బానిసా, ఇప్పుడు నెట్టు బానిసా. ఇప్పుడు ఒకటి గతంలో మీరు చూసే అంటే గతంలో ప్రేమ కోసం ప్రాణాలు తీసుకునేవాళ్ళు, చరిత్రలో నిలిచిపోయారు. కానీ ఇప్పుడు ప్రేమ కోసం ప్రాణాలు తీస్తూ మృగాలుగా మారుతున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అసలు ప్రేమే కాదు సార్. అసలు ప్రాణాలు తీసేది ప్రేమలో చెప్పండి. అది ఏమంటే ఒక ఆకర్షణతో మొదలవుతుంది. ఏదో పక్కన వాళ్ళ ముందు షో చేయాలి, నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఈ కంపారిజన్ అనేది అంటే నేను ఆ ఏజ్ పిల్లలకి నేను టీచ్ చేస్తున్నాను కాబట్టి. ఇప్పుడు ఏ వయసు నుంచి ఈ ఆకర్షణ మొదలవుతుంది మేడం పిల్లల్లో? టీనేజ్ లో స్టార్ట్ అవుతుంది. సైకాలజీ సార్ చెప్పినట్టు 12-13 ఇయర్స్ నుంచి జస్ట్ ప్రేమ కాదు. కానీ వీళ్ళు దానికి ప్రేమ అని పెట్టుకోనేసి దానిపైన వాళ్ళు ఏదో ఊహించుకొని ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకొని అలా భ్రమలో బతికేస్తూ ఉంటారు అంతే. మనం ఇప్పుడు అటువంటి పిల్లల్ని మనం ఐడెంటిఫై చేసి, ఎందుకంటే సపోజ్ మదనపల్లి గర్ల్స్ కాలేజీలు అనుకోండి, చాలా మంది ఇట్లా ఆకర్షణకు లోన్ అవుతారు. ఇట్లాంటి పిల్లలని ఐడెంటిఫై చేసి వాళ్ళ చోట ఒక మోటివేట్ ఒక క్లాస్ పెట్టి, అమ్మ ఇది ప్రేమ కాదు, ఇది ఆకర్షణ, ఇటువంటి వీటికి లోను కాకండి, మీ భవిష్యత్తు నాశనం అవుతుంది అంటూ మీరు ఏమైనా కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉందా మేడం? ఖచ్చితంగా సార్. రెగ్యులర్ గా మేము ఇలాంటి ప్రోగ్రామ్స్ అయితే చేస్తూనే ఉంటాం. యాక్చువల్ గా వాళ్ళకి సోషల్ అండ్ ఎమోషనల్ లెర్నింగ్ అని మాకు ఒక కొత్తగా ఒక ట్రైనింగ్ ఇచ్చి పిల్లలు కూడా లైఫ్ స్కిల్ కోర్స్ ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. కమిషనరేట్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ వాళ్ళు సోషల్ అండ్ ఎమోషనల్ లెర్నింగ్. సో ఎంత మంచి టాపిక్ అంటే అది పిల్లలకు
అండ్ అందులో ఏంట్రా అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్, మన ఎమోషన్స్ ని మనం ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, ఎట్లా బ్యాలెన్స్ చేయాలి, ఎలా మనము దాన్ని వాటిని ఎలా కరెక్ట్ గా రైట్ వేలో ఎలా తీసుకెళ్లాలి అనేది కూడా ఇవన్నీ కూడా పిల్లలకి మేము చెప్తుంటాం. మేము అకాడమిక్స్ లోనే కాకుండా బయట కూడా మంచి స్పీకర్స్ ని పిలిపించి కూడా మేము అప్పుడప్పుడు పిల్లలకి హెచ్చరిస్తుంటాం. ఇంకా మేము ఎలాగో వాళ్ళకి ఎప్పుడు అందుబాటులోనే ఉంటాం, ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా చెప్పండి అని ఫ్రీగా వాళ్లకు చెప్తూనే ఉంటాం రెగ్యులర్ గా. కాకపోతే ఏంటంటే చాలా మంది రారు దగ్గరికి, రావడానికి మొహమాట పడతారు, ఏదో ఒక భయం ఉంటది, చెప్పుకోకూడదు అనుకుంటారు ఏమవుతుందో అనేసి. సో దానివల్లనే కొంచెం వాళ్ళు మా వరకు ఎప్పుడు తెలుస్తుందంటే మాకు అంతా అయిపోయిన తర్వాత చాలా విషయాలు మా వరకు తర్వాత వస్తున్నాయి, చేతులు దాటిపోయిన తర్వాత. ఇంకోటి సార్, ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు మీరు చూసారంటే సార్, పిల్లలు టీనేజర్స్ 15, 16, 17 ఇంకా మేజర్ కూడా కాని పిల్లలు మత్తు పదార్థాలకు మెయిన్ సార్, గాంజాయి మత్తు పదార్థాలకు అలవాటు పడిపోతున్నారు. వీళ్ళని ఎందుకు సార్ వాళ్ళు ఆ వయసులోనే మత్తు పదార్థాలకు అలవాటు పడతారంటే ఏం చెప్తారు సార్? ఒకటి ఈజీ అవైలబిలిటీ. ముందు మన సౌత్ ఇండియాలో ఇది ఎప్పుడు మనం వినలే, అంతా పంజాబ్ ఆ ఏరియాలో వింటూ ఉంటుంది. ఇప్పుడు మీరు నమ్మకపోవచ్చు, మదనపల్లిలోనే హెవీగా ఉన్నారు వాడేవాళ్ళు ఇది గంజాయి. నాకు పేషెంట్లు కూడా వస్తూ ఉంటారు. అంటే ఇది ఆశ్చర్యపోయే విషయము. నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఇంతమంది ఉండలేదు. అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు కానీ ఇంకొక కాలేజీలు, చిన్న కాలేజీల్లో కూడా స్టార్ట్ అయిపోతున్నాయి గంజాయి అనేది. ఈజీ అవైలబిలిటీ. ఇంకోటి పియర్ ప్రెషర్ అంటాం. అంటే వాడు వాడుతున్నాడు, అది షో ఆఫ్. నేను కూడా చెయ్యాలి, నేను చేయకపోతే నేను వాడుతున్న వీక్. అంటే వాళ్ళు మానసికంగా అట్లా ఫిక్స్ అయిపోతున్నారు. పియర్ ప్రెషర్ అనేది ఎక్కువ అయిపోతుంది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి అంటే ఇటువంటి యువకులే తన ప్రేమను నిరాకరించిందని ఒక మనిషిని చంపాలి అన్న ఆలోచనే నిజంగా చాలా దారుణం. అది ఇంత చిన్న పిల్లల్లో అంత ఆలోచన రావడానికి కారణము ఏంటి సార్? ఒకటి రిజెక్షన్ ఇట్స్ వెరీ పెయిన్ఫుల్. ఇప్పుడు ఇక్కడ ఈయనకి ఏమైంది, ఈ అమ్మాయికి నెక్స్ట్ మ్యారేజ్ ఫిక్స్ అయింది, నాకు దక్కనిది వేరే దక్కకూడదు. ఆ రివెంజ్ లో ఆ కాన్సిక్వెన్సెస్ మర్చిపోతున్నాడు. ముందైతే మనం పోలీసు దొరికిపోతామేమో, మన సొసైటీ ఏమంటది నన్ను, అట్లాంటివన్నీ ఇప్పుడు లేదు సార్. రోల్ మోడల్స్ అనేవాళ్ళు లేకపోతున్నారు. ఎవరు ఆ రోల్ మోడల్స్? అంత కొత్త కొత్త ఈ ఇన్ఫ్లుయెన్సింగ్ ఇంకా కొత్త సినిమాలు ఏ వస్తున్నాయి చూడండి, ఇవన్నీ దే ఆర్ నాట్ ది రోల్ మోడల్స్. వీళ్ళు తీసుకోవడం ఏది, దే ఆర్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దట్. సినిమాల ప్రభావం సమాజం మీద తీవ్రంగా ఉంటుంది, అది కాదనం. సో దీనివల్ల వాళ్ళ కాన్సిక్వెన్సెస్ అనేది మర్చిపోతుంది సార్. ఇంకోటి ఎంపతి అనేది లేకపోతుంది. ఎదుటోడు గాయం తగిలితే నొప్పిగా మనం ఫీల్ అవ్వాలి, ఇప్పుడు అది లేకపోతుంది. సో ఇది కూడా యాక్చువల్లీ చేంజ్ ఇన్ సొసైటీ. అంటే సార్ పిల్లల మీద సినిమాల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుందా సార్? Of course, ఇది యాజ్ దే గ్రో, ఏ హ్యూమన్స్ పర్సనాలిటీ గ్రోత్ అనేది మన టీనేజ్లో యూజువల్లీ స్టార్ట్ అవుతుంది. బై ద టైమ్ దే రీచ్ అడల్ట్హుడ్ అది ఒక ఏర్పడిపోతుంది ఆ పర్సనాలిటీ. ఈ మనము పెంపకము, వాట్ దే అబ్జర్వ్ ఇన్ ద సొసైటీ, ఇవన్నీ కూడా మన ఒక పర్సనాలిటీ డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు మనము మేడం గారు చెప్పినట్టు, ఇఫ్ యూ గో బ్యాక్ టు దట్, మనము ఆ కేరే ఇవ్వట్లేదు ఫ్యామిలీగా. ఫ్యామిలీ రోల్ మోడలే. మనం మా తాతగారు మంచోళ్ళు, అది లేదు. ఆ రోల్ మోడలే లేకపోతుంది. నాన్నగారు ఎక్కడో బిజీ ఉన్నారు, మదరు ఏమో చేస్తున్నారు. ఇంకా సెల్ ఫోన్లు వచ్చేసినాకైతే ప్రతి ఒక్కరు వాళ్ళ దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతున్నారు. వీళ్ళ పిల్లలకు ఒక గైడెన్స్ అనేది లేకపోతుంది. ఇంకా సొసైటీలో బయటకు వస్తే అక్కడ కూడా అన్ని రాంగ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయి. సార్ ఇప్పుడు అంటే మామూలుగా యువత అంటే మైనర్లు, ఈ యువత ఎక్కువ గాంజాయి, ఆల్రెడీ ఎస్పీ గారు కూడా చెప్పారు యువత చెడు మార్గాలు పడుతున్నది. అయితే ఎస్పీ గారు వచ్చినప్పటి నుంచి గంజాయిపై ఉక్కుమాదం మోపారు అనుకోండి, అది వేరు. యువత దీనికి అలవాటు పడి ఇలాంటి ఈ క్రైమ్ పాల్పడటము, వీటిని నివారించేందుకు అంటే ఈ గంజాయి మత్తు పదార్థాలను నివారించేందుకు డిపార్ట్మెంట్ గా ఎటువంటి చర్యలు తీసుకోవాలంటే సార్? ఇప్పుడు ఈ రోజు కూడా యాక్చువల్గా చెప్పినట్టు మా ఎస్పీ గారు సీరియస్ గా చెప్పారు. ఎందుకంటే చాలా వరకు కూడా ఉన్న మ్యాన్ పవర్ తోటి మాక్సిమం కంట్రోల్ చేశామని చెప్పడం, తర్వాత ఎన్నో కేసులు కూడా నమోదు చేయడం,
దానివల్ల కూడా వాస్తవానికి ఓపెన్గా చెప్తాను సార్, చాలా వరకు కూడా తగ్గుముఖం పట్టింది. ఇది ఒక పోలీస్ డిపార్ట్మెంటే కాకుండా ప్రజల నుంచి కూడా. ఎందుకంటే విషయం చెప్పనా సార్, మన పక్కింట్లో గజ దొంగ ఉంటే మనకు నిద్ర వస్తుందా సార్? నెంబర్ 1. నెంబర్ 2 సార్, తాను చేసేది తప్పని మనసుకు తెలుసు. చిన్న కవిత సార్, మా ఫ్రెండ్ ఉపాధ్యాయుడు చెప్పాడు, తాను చేసేది తప్పని మనసుకు తెలుసు, నలుగురిలో చేయకపోతే అయిపోతాము అలుసు, చేసేశాక తీయలేము ఆ నలుసు, దీనికన్నిటికీ కారణం పనికిమాలిన మనసు. మనసుని జయించాలా సార్? ఇప్పుడు అంతే అంటారు కదా సార్, మనోనిబ్బరం అనేటువంటిది. ఇప్పుడు యువత అనేది ఇప్పుడు మంచి మనోవైజ్ఞానికులు పక్కన ఉన్నారు, సార్ ఉన్నారు, మేడం గారు ఉన్నారు. ఎందుకంటే గురువు ఉన్నాక అన్ని విషయాలుగా మేడం గారు వాళ్ళ అవసరాన్ని పట్టేసి ఉంటారు, వాళ్ళ స్కాన్ తీసేస్తారు. సార్ అయితే వస్తానే వాళ్ళు స్కాన్ పట్టేస్తారు ఎవరు ఎట్లా అని. ఇప్పుడు వెంటనే అది కూడా ఏంటంటే ఒక 10% కూడా పేరెంట్ కూడా కేర్ తీసుకోవాలి కదా సార్. పూర్తి స్థాయిలో పిల్లల మీద చూపెట్టు వాళ్ళకి. అదే మేడం అనేది అదే, పిల్లల్ని విస్మరించడం వల్లే వీళ్ళు పక్కదారి పడుతున్నారని మేడం విషయం చెప్పిన సార్. మనకు ఈ మధ్య కాలంలో మా ప్రొఫెసర్ గారు మాట అన్నారు, దేవుడు మనకు అన్ని 2 ఇష్యూ చేశాడు సార్. కళ్ళు 2, చెవులు 2, కిడ్నీలు 2, లంగ్స్ 2. ఎందుకు? ఒకటి పని చేయకపోయినా ఒకటి పని చేయాలి. కానీ మనం చేసే పని ఏం సార్? ఒకే కొడుకుని కంటాం, వాడిని ఎత్తినెక్కి కూర్చుంటాడు, నేను బోను వస్తా అంటాడు. ఉద్రానైనా ఈ ఆస్తులు ఎవరికి వెళ్ళా, అంతస్తులు ఎవరికి వెళ్ళా. ముందైతే సార్ నలుగురు ఉంటే నేను పోతాంటే పోరా నా కొడక ఇంక 3 ఉండారనేవాడు, వాడు కూడా సెట్ అయితే కూర్చునేవాడు. ఏం సార్? నిజం చెప్తున్నా, వ్యవస్థల మార్పులు సార్ ఇవి. వాడు ఒకటైనప్పుడు అపరూపం. ఈ అపరూపాలు పోవాలి. రెండోది అంటే మీరు అన్నట్లు మా సమాజానికి వస్తే ఇప్పుడు ప్రజలు సహకరిస్తేనే. ఇప్పుడు మా ఆఫీసర్స్ అయితే వాస్తవం చెప్తున్నారు సార్, పోరాడుతున్నారు. ఇప్పుడు ఒకటి సార్, ఒకటి ప్రజల్లో ఒక భయం అనేది ఉంది. ఏదైనా సమాచారం అందినా పోలీసులు చెప్పాలంటే భయం, ఎక్కడ నన్ను ఇరికిచ్చేస్తారో అని. ఉన్న విషయం చెప్తాం, ఇప్పుడు భయపడతారు. వాళ్ళకు భరోసా ఇవ్వాలి పోలీసు వారు కూడా, మీకు ఎటువంటి భయము లేదు, డైరెక్ట్ గా సమాచారం మాకు ఇవ్వండి, మేము వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామన్న భరోసా డిపార్ట్మెంట్ కల్పిస్తే స్పష్టమైన సమాచారం. గతంకి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది సార్, ఎందుకంటే టెక్నాలజీ ఉంది కదా సార్. ఇప్పుడు మెయిల్స్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఆఫీసర్స్ చెప్తున్నారు. ఈ రోజు సాక్షాత్ మా ఎస్పీ సారే చెప్పారు, నా నెంబర్ ఉంది కదండి మీరు వాట్సాప్ పెట్టండి. ఎందుకంటే అది నమ్మకం, ఇప్పుడేం అది కాన్ఫిడెన్షియల్. కాబట్టి ఒకటి విషయం చెప్పిన సార్, సొసైటీ పరంగా తీసుకుంటే మనస్ఫూర్తిగా క్షమించండి, చాలా మంది అది మనకెందుకు లేండి, మనకెందుకు అబ్బా ఈ స్వార్థం అనేది వాసన ఏమనుకోకండి, అది కంట్రోల్ అవ్వాలి. రెండోది, ఇరుగు పొరుగు కూడా బాగుంటే మనం బాగుంటామనే ఆలోచన ఎప్పుడైతే వస్తుందో ఇవి చాలా వరకు తగ్గుముఖం పడతాయి సార్. లేదు సార్, మేము ఒక ప్లాట్ఫామ్ కల్పిద్దామన్నాం ఈ గాంజా, ఈ డ్రగ్స్ వాళ్ళకి. ఇప్పుడు మా సుమన్ టీవీలో ఒక నెంబర్ డిస్ప్లే అవుతుంది, అది మొత్తం ప్రపంచం అంతా నెంబర్ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు అన్నమయ్య సుమన్ టీవీ అన్నమయ్య డిస్ట్రిక్ట్ ఛానల్లో ఒక ఆఫీస్ నెంబర్ డిస్ప్లే అవుతుంది. దానికి సమాచారం ఉన్నాం, ఎక్కడ గంజాయి అమ్ముతున్నారు, ఎక్కడ డ్రగ్స్ అమ్ముతున్నారు, ఎక్కడ అన్నమయ్య జిల్లా వరకు ఈ సమాచారాన్ని మేము మీకు చేరవేస్తాం. డిపార్ట్మెంట్ సంతోషం సార్. ఇప్పుడు ఇది మేము మీకు చేరవేస్తాం. ఈ మన మ్యూచువల్ అండర్స్టాండింగ్ వీళ్ళ మీద కఠినంగా వ్యవహరించేందుకు మేము పూర్తి సహకరిస్తాం. మీరు మా విన్నపాన్ని మీరు గౌరవిస్తారా? తప్పనిసరిగా సార్. నేను నా స్థాయి నుంచి నేను చెప్పొద్దు, దయచేసి ఏమనుకోవద్దు. చెప్పచ్చు. ఇప్పుడు లేదే సార్, ఇప్పుడు పర్టికులర్ గా మన అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు వచ్చిన తర్వాత చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు సార్. మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఉన్న మ్యాన్ పవర్ తోటి 100% సార్ అన్నారు. మీరు క్లియర్ గా చెప్పండి. ఈరోజు కూడా అన్నారు, మదనపల్లి కాదు, పలానా ప్లేస్ కాదు, విత్ లొకేషన్. ఇప్పుడు ఎందుకంటే సార్ పలానా చూడడానికి మాకు స్పష్టంగా ఉంటే ఈజీగా దొరుకుతుంది. పలానా ప్లేస్ అంటే మనకు రాంగ్ ప్లేస్కి వెళ్ళిన తర్వాత డెవలప్ అయిపోతే ఏం చేస్తారు సార్? ఈ రోజు సార్ అదే చెప్పారు, రైట్ పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అనుకోండి. ఇప్పుడు కొన్ని లక్షల కోట్ల జనాభా సార్, మేము ఉండేది మీకు తెలియదు ఏముంది సార్. ఇప్పుడు మీరు సహకరిస్తుంటే మా అదృష్టమే. ఎందుకంటే సార్ మాకు వచ్చే సమాచారాన్ని మీకు ఇస్తాం ఒక 100%. ఇప్పుడు మనస్ఫూర్తిగా నేను మీకు సుమన్ టీవీ ద్వారా కూడా నేను సమాజానికి తెలియజెప్పే ఒక అంశం ఏంటంటే సార్, ఇప్పుడు మనం యువతను మన 100% మన ఇండియాలో ఏమంటే యువతే మన ఆదర్శం. మన యూత్నే కాపాడుకోవాలి కదా సార్. అందుకే అంటారు కదా కొటేషన్లో, మై డియర్ యూత్ మీరే దేశానికి దిక్కు, మీ మీదే జనం లుక్కు, మీరుండడం మీ ప్రజల లక్కు నాయన అని. మన యూత్ని కాపాడుకుంటేనే కదా సార్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మన గౌరవనీయులు మన రిటైర్డ్ అంటే మన ఐపీఎస్ ఆఫీసర్ సార్ జేడి లక్ష్మీనారాయణ సార్ చాలా గొప్ప విషయం చెప్పారు. రీల్స్ అడిక్ట్ అవుతున్నారు యువత, రియల్ ప్రపంచంలోకి రండి. రీల్స్ వద్దు, రియల్ ముద్దు సార్ అన్నాడు. ఎందుకంటే శత్రు దేశాలు మన యువతని టార్గెట్ చేస్తున్నాయి. ఒక పక్క రియల్స్ అని, ఒక పక్క మాదక ద్రవ్యాలని. మనల్ని మనం కాపాడుకోకపోతే ఎట్లా సార్?
ఇప్పుడు మనల్ని మనం కాపాడుకోవాలి. అందుకే ఇప్పుడు సార్ లాంటి ఆఫీసర్స్ కావచ్చు, మేడం కావచ్చు, మీరు కావచ్చు, ప్రతి ఒక్కరు మన అందరం నడుం బిగిస్తే తప్ప ఇది చాలా తీవ్రమైన అంశం సార్. ఎందుకంటే ప్రతి ఒక్కరు బాధ్యతగా వహిస్తేనే తప్ప మనం కాపాడుకోలేము సార్ బిడ్డలు. సరే, ఈ టైంలో మీరు టోల్ ఫ్రీ నంబర్ అదేదైనా ఉందా? ప్రజలు మీకు అప్రోచ్ ఉన్నాయి సార్. సార్ ఉన్నాయి. డైరెక్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ లో కొన్ని నెంబర్లు ఉన్నాయి సార్. వీళ్ళు మా ద్వారా కాకపోయినా కూడా ఇప్పుడు మదనపల్లిలో ఇప్పుడు ఉన్నాయి సార్ కొన్ని ప్లేసుల్లో సిఐ గారు అందరు 1 టౌన్ సిఐ, 2 టౌన్ సిఐ, 2 టౌన్ ఎస్ఐ చాలా చోట్ల డిస్ప్లే చేశారు. అయితే ఏమంటే కొంతమందికి భయం, ఎక్కడ చెప్తే మాకు ఇబ్బంది అవుతుందేమో, ఎక్కడ కొంతమంది జనరల్ గా డిపార్ట్మెంట్ ఏం జరిగిందో చెప్పలేము. అందుకని మేము ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాం. ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి మాకు ఇవ్వండి సమాచారం, మేము డైరెక్ట్ గా మేము ఇస్తాం. దాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ ఆహ్వానిస్తే మాకు వచ్చిన సమాచారం వాళ్ళకి ఇస్తాం, చేరవేస్తాం. ఓకే మేడం, ఇంకొకటి ఇప్పుడు ఈ అమ్మాయిలు చాలా మంది ఈ పిల్లవాళ్ళ ద్వారా ఇబ్బందులకు గురవుతారు, కానీ బయట చెప్పుకోలేరు, ఎవరికి చెప్పరు. ఏం చెప్తే ఏమవుతుందో. ఇప్పుడు సపోజ్ మీ స్టూడెంట్ ఒక అమ్మాయి ఎవరితో ఒక అబ్బాయితో ఇబ్బందులకు గురవుతుంది. ఇప్పుడు మీకు చెప్పారనుకోండి భయం, తల్లిదండ్రులకు చెప్తే ఎక్కడ స్టడీస్ నిలిపేస్తారనో భయం. సో ఈ వాళ్ళలో కొంచెం ధైర్యం కలిగించేందుకు ఎటువంటి చర్యలు చేపడితే, అమ్మాయిల్లో ధైర్యం కలిగించేందుకు ఎటువంటి చర్యలు చేపడితే బాగుంటుంది అంటారు మేడం? ఇవన్నీ అంటే ఇందాక మన సార్ వాళ్ళు చెప్పినట్టు ఇవన్నీ మొదలవడానికి కారణము ఒక అసంతృప్తి. వాళ్ళకి ఏదో దొరకట్లేదు, ఆ దొరకని దాన్ని ఎక్కడో పొందాలన్న ఆరాటం ఉంటుంది. వీటిని అన్నింటినీ డైవర్ట్ చేయాలి అంటే యాజ్ ఎ టీచర్ గా నేనేం చెప్తానుకున్నానంటే పిల్లలకు ఒక సాహిత్యాన్ని పరిచయం చేయాలి. పుస్తకాలు చదివేది అలవాటు. ఒక పుస్తకాన్ని చదివితే ఎన్నో జీవితాలు అందులో తెలుస్తాయి, ఎన్నో క్యారెక్టర్స్ తెలుస్తాయి. ఆ క్యారెక్టర్స్ లో ఇలాంటి అమ్మాయి ఫేస్ చేస్తుంది ఒక ప్రాబ్లం, దాన్ని ఎలా సాల్వ్ చేస్తుంది, లేదు ఒక కొత్త సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలా ఉండాలి లైఫ్ లో, ముందు జీవితం ఏంటి, ఇవన్నీ కూడా తెలుస్తున్నాయి. అదే కాకుండా కళలు, మన టైంను ప్రొడక్టివ్ గా యూజ్ చేసుకోవాలి, వేరే వైపు మన ఆలోచన వెళ్ళకూడదు అంటే కళలు నేర్చుకోవాలి. ఒక సంగీతం కావచ్చు, చిత్రలేఖనం కావచ్చు, స్పోర్ట్స్, ఒక మంచిగా ఒక గేమ్ ఆడొచ్చు. ఇవన్నీ వాళ్ళల్లో కనుక ఎప్పుడైతే మనము ప్రతి ఒక్క పిల్లవాళ్ళు, ఒక స్టూడెంట్ ప్రతి ఒక్క వాళ్ళకి ఇలాంటి అలవాటు చేసామనుకోండి, వాళ్ళు హ్యాపీగా సంతృప్తిగా, దుఃఖం వచ్చిందా ఒక పాట పాడుకుంటాడు, ఒక రాసుకుంటాడు, ఒక కథ చదువుకుంటాడు. ఇవన్నీ మనం మిస్ అవుతున్నాం చెప్పాలంటే. మేము చిన్నగా ఉన్నప్పుడు మారల్ స్టోరీస్ చెప్పడానికి లాస్ట్ లో ఒక పీరియడ్ ఉండేది చిన్నప్పుడు స్కూల్లో, మారల్ స్టోరీస్ చెప్పేవాళ్ళు. ఈ రోజుల్లో మనం ఎక్కడ చెప్తున్నాం వాళ్ళకి? ఎంతసేపు ఈ యొక్క ఈ గ్లోబల్ దీంట్లో ఈ కాంపిటీషన్ తట్టుకోవడానికి వాళ్ళకి ఏ స్కిల్స్ కావాలి? బాగా కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి, ఇవి నేర్పిస్తే చాలు. టాలీ కావాలి, ఇంకొకటి కావాలి, సో కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలు. ఇవి నేర్పిస్తున్నాం, వీటిపైన ఫోకస్ చేస్తున్నాం. కానీ వాళ్ళ లైఫ్కి ఏది అవసరమో అనే దాన్ని మనము విస్మరిస్తున్నాం. సో నేనేం చెప్పదలుచున్నానంటే పిల్లలు, మా అమ్మాయిలకి అంటే మా కాలేజ్ అమ్మాయిలు కావచ్చు, ఇంకెవరికైనా కానీ వాళ్ళకి మేమైతే భరోసా ఇస్తాం. మా వరకు వస్తే మాత్రం ఇది కాదు, లైఫ్ అంటే ఏంటి, మా అనుభవంతో మా ఎగ్జాంపుల్స్ ఏవో వాళ్ళకి చెప్పి కొంచెం మంచిగా ముందుకు తీసుకెళ్ళడానికే చూస్తాం. ఈవెన్ పేరెంట్స్ వచ్చినా కూడా వాళ్ళకు కూడా చెప్తాం, సరే చిన్న అమ్మాయికి తెలియదు, చిన్న వయసు తెలుసో తెలియక తప్పు చేసింది, మీరు చదువు ఒక్కటే మా లైఫ్, ముఖ్యంగా అమ్మాయిల లైఫ్ మార్చేది చదువు ఒక్కటే, చదివించండి. తెలియదు అమ్మాయికి, తప్పు చేసింది, ఓకే సరిదిద్దుకుంటుంది, ఈ ఒక్కసారి క్షమించి తను పంపించండి, తనే తెలుసుకుంటుంది అని ఆ పేరెంట్స్ కు చెప్తుంటాము పేరెంట్స్ మీటింగ్ లో. ఈ పిల్లలకు కూడా ఫస్ట్ చదువుకోండి, ఇండిపెండెంట్ గా మీ కాళ్ళపైన మీరు నిలబడండి, తర్వాత మీరు ఈ ప్రేమల గురించి ఆలోచిస్తున్నారని పదే పదే హెచ్చరిస్తూనే ఉంటాం. కాకపోతే దురదృష్టం ఏంటంటే మనం ఎంత జాగ్రత్తగా ఎంత మంచిగా చెబుతూ ఉన్నా కూడా ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు మీరు చాలా స్కూల్స్ లో మోటివేషన్ స్పీచ్ ఇచ్చారు సార్, ఈ పిల్లలు ఎలా ఉండాలి. నేను కూడా 1-2 చూశాను మీరు స్పీచ్లు. సో ఇప్పుడు ఈ కళాశాలల యాజమాన్యాలు కూడా ఈ పిల్లల పట్ల ఒకసారి అబ్జర్వేషన్ పెట్టి వాళ్ళు ఎలా చదువుతున్నారా, లేకపోతే ఇతర కార్యక్రమాలు లాంటి నిఘా ఏర్పాటు చేసి అటువంటి పక్కదారి పట్టే వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళని పిలిచి ఆ పిల్లల గురించి చెప్తే ఇటువంటి కొంచెం పిల్లలు సక్రమైన దారిలో పోయే అవకాశాలు లేకపోలేదు సార్? 100% ఉంది. మీరు గుడ్ క్వశ్చన్. అండ్ నాకు తెలిసి ఒక సంతృప్తికరమైన మాటలు చెప్తాను సార్. మెయిన్ 100 దేవాలయాలు = విద్యాలయం అంటారు. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2 సార్, ఇప్పుడు కొంతమంది సొసైటీలో
కొంత కష్టపడి పైకి వచ్చినటువంటి గొప్ప వ్యక్తులు ఉంటారు సార్. అది ఉద్యోగి ఉండొచ్చు, వ్యాపారం చేసే ఆయన ఉండొచ్చు, అన్నదాత ఉండొచ్చు సార్. అప్పుడప్పుడు కళాశాలల్లో కానీ పాఠశాలల్లో కానీ వ్యక్తిత్వ వికాసపు సదస్సులు ఏర్పాటు చేస్తే ఆ మైండ్లో కొద్ది ఆలోచనలు మారే అవకాశం ఉంటుంది సార్. ఎంతసేపటికి ఒకప్పుడు బుక్ కల్చర్, ఇప్పుడు లుక్ కల్చర్. దృశ్యంలో చూసింది అదృశ్యమైపోతుంది, పుస్తకంలో చదివిన మస్తకంలో ఉంటుంది అంటారు మహానుభావులు. మేడం గారు చూడండి, బుక్ రీడింగ్ చేయడం సార్ తగ్గుతుంది ఇప్పుడు. నెంబర్ 1 అన్నట్టు చేతి రాత, హ్యాండ్ రైటింగ్ మీద అవగాహన పెంచాలి. రెండోది మెయిన్ మానవతా విలువలు పెంచేందుకు కుటుంబం కన్నా ఎక్కువ మంది పిల్లలు స్కూళ్ళు కాలేజీలోనే ఉంటారు సార్. ఏం సార్, ఇప్పుడు స్కూళ్ళలో కాలేజీలోనే ఎక్కువ ఉంటారు బిడ్డలు. అక్కడ మీరు అన్నట్లు ఏం చేయాలంటే వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినటువంటిది, ఎందుకంటే కుటుంబాల్లో ఇట్లా అది తగ్గిపోయింది కాబట్టి అక్కడ కొంచెం సృష్టిస్తే చాలా వరకు కూడా మన మైండ్ సెట్ని మనం గెలవాలి. ఇప్పుడు మైండ్ సెట్ మెయిన్, వాడి సాటిస్ఫాక్షన్, వాడి సంతృప్తి కోసం వాడి అదొకటి. రెండోది ఇలా చేస్తే అంటే తప్పు చేసేటటువంటి దాని వల్ల జరిగే పరిణామాలు, దుష్పరిణామాలు, వెనుకటికి ఏమవుతుంది, అతని జీవితం నాశనం అవుతుంది, కుటుంబ నేపథ్యం ఏం సార్, బంధువులు కానీ చుట్టుపక్కల కానీ అన్నిటిని ముద్రపడినట్టే కదా సార్. అది మైండ్లో అని కూర్చోగలరు, ఎస్ నేను ఇది వద్దు. రెండోది ఇది ఇంకోటి జీవితం మనకు పరీక్ష పెట్టింది. కానీ ఇప్పుడు ఒక అబ్బాయి ఉంటాడు, లవ్ ఫెయిల్యూర్ ఉంటాడు, నేను దీనికన్నా గొప్పగా బతికి చూపిస్తాను, ఒక కలేజగల గుండె కావాలి సార్, దాన్ని ఇన్స్పైరింగ్ చేయగలగాల. ఉంటారు కొంతమంది మహానుభావులు, ఎంతో ఎవరు సార్ అని ఇప్పుడు పడిలేయడమే కదా జీవితం, అన్నాక పడ్డం లేయడం. కానీ ఇప్పుడు ఏమైంది, చిన్న కష్టం వస్తే కూడా నేను తట్టుకోను, నేను చచ్చిపోతా లేదా చంపుతా. ఏమి ఇప్పుడు చంపుతా అంటావు, మళ్ళీ ఏమవుతుంది, ఎండ్ల కొద్ది శిక్ష. ఇప్పుడు టెక్నాలజీ ఎట్లుంది సార్, 100% ఎవడు తప్పించుకోలేడు సార్. చట్ట పరిధిలో ఎవరు తప్పు చేసినా 100% వాని జీవితం బలి. నెంబర్ 2. రెండోది అదే కనుక వాడు కాస్త ఓపిక బట్టి రెండోది ప్రణాళికాబద్ధంగా, ఎస్ నా వెనకాల నా తల్లి ఏంటి, నా తండ్రి ఏంటి, ఇదేనా నా జీవితం, ఏం సార్ నా తల్లి, మా కుటుంబ నేపథ్యం ఏంటి, నా తోబుట్టులు ఏమైపోవాలా, నా బంధువర్గాలు ఏమైపోవాలా, అటు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, 2 పక్కల గనక ఆలోచించగలిగి. ఒక మాట చెప్తాం సార్, బాల్యంలో శిక్షణ, యవ్వనంలో క్రమశిక్షణ, వృద్ధాప్యంలో మీకు రక్షణ అన్నాను. ఈ అంటే ఆ మాటల ప్రభావం. రెండోది బయట వస్తారు కదా సార్ కొంతమంది సక్సెస్, ఎంతమంది మహనీయులు లేరు సార్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మా డిఎస్పీ గారిని ఒక పెద్ద ఆయన అడిగారు, సార్ మీరు చాలా మంచి సర్వీస్ చేస్తున్నారు సార్ అంటే, నాదేముందండి, అనంతపురం టౌన్లో ఒక పెద్ద ఆమె 70 సంవత్సరాల పెద్ద ఆమె రైల్వే స్టేషన్ పక్కన ప్రతిరోజు కూరగాయలు అమ్మి, సీజన్ ఫ్రూట్స్ అమ్మి రోజు 500 రూపాయలు కుటుంబాన్ని ఇస్తుంది మహాతల్లి, అమ్మకన్నా నేను గొప్పనా అన్నాడు సార్. తల్లిదండ్రుల కష్టాన్ని బిడ్డలు గుర్తుపెట్టుకోవాలి. గురువులు కూడా మేడం గారు ఉన్నట్లు ఏమంటే మెయిన్ వాళ్ళ మైండ్ సెట్ ని గుర్తించి వాడు డిసప్పాయింట్ లో ఉన్న బిడ్డని వానికి ఎంకరేజింగ్, అంటే నాన్న ఇలా చేస్తే తప్పరా మీరు అనేది ఆకర్షణ. ఇది స్వచ్ఛమైన ప్రేమ కాదు సార్. ఇప్పుడు ఫలించిన ప్రేమలు పడగదిలో అంతమైపోతాయి సార్. ఫలించని ప్రేమలే చరిత్రలో నిలిచిపోయినాయి. అంతే కదా సార్, ఫలించని ప్రేమలు చరిత్రలో. సలీం అనార్కలి సార్, ఇప్పుడు చూడండి, అప్పుడు ప్రేమ కోసము అదే సార్, ఇప్పుడు ప్రేమ కోసం ప్రాణాలు. ఇది టేక్ ఇట్ ఈజీ. నేను ఈ మధ్య కాలంలో చెప్పాను సార్, ఏమంటే ఇఫ్ యూ వాంట్ టు కీప్ యువర్ ప్రామిస్, ఇఫ్ యూ వాంట్ టు kill your pride, if you want to write your mistakes, if you want to cultivate good manners, if you want to dress wounds of others, if you want to sow seeds of love, if you want to love your education and your parents, if you want to die for your country, not for your lover అని సార్. సార్ ఇంకొకటి సార్, ఇప్పుడు ఈ మైనర్ పిల్లల్లో ఈ క్రైమ్స్ ఎక్కువ పెరిగిపోతుంది, అంటే రకరకాల కారణాలు కావచ్చు. వీళ్ళకి సైకాట్రిస్ట్ పరంగా కౌన్సిలింగ్ ఇస్తే వీళ్ళు ఈ దీన్ని క్రైమ్ దాన్ని తగ్గించుకొని బాగా మంచి చదువులు చదివి ఉత్తమ పౌరులుగా వెళ్ళే అవకాశం అఫ్ కోర్స్ వీటిలన్నిటికీ కూడా కౌన్సిలింగ్ అనేది అవైలబుల్ గా ఉంది. వీళ్ళకు బేసిక్గా మనందరికీను థియరీ ఆఫ్ మైండ్ అని ఉంటుంది. అంటే మీరు నవ్వుతుంటే నేను దాంతో ఎంజాయ్ చేయడము, మీరు ఏడుస్తుంటే దాంతో నేను షేర్ చేయడము. రాను ఏమైపోతుందంటే ఈ ల్యాక్ ఆఫ్ ఒకటి ఈ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది ఫోన్ ఉండొచ్చు, మన ఇది ఉండొచ్చు. ఆ ల్యాక్ ఆఫ్ దట్ ఎంపతి వల్ల ఆ క్రూరంగా బిహేవియర్ ఉంటుంది వాళ్ళది. దీనికి మనము కౌన్సిలింగ్ ద్వారా మార్చొచ్చు 100% సార్. ఓకే, అవును మేడం. ఇప్పుడు సార్ కౌన్సిలింగ్ ద్వారా మార్చొచ్చు అంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఇప్పుడు మొత్తం కళాశాలలో అప్పుడప్పుడు, అంటే నేను చెప్పేది ఎప్పుడు కాకుండా ఏదో
ఒక మంత్లీ వన్స్ లేకపోతే 2 months వన్స్ ఎవరైనా సైక్రాటిస్ట్ ని పిలిపించి పిల్లలకి కౌన్సిలింగ్ ఇస్తే కొంత చేంజ్ అవకాశం లేకపోలేదా మేడం? ఆ దిశగా మీరు ప్రయత్నిస్తారా? చేస్తున్నాం సార్. అది యాక్చువల్ గా రీసెంట్ గా మా హైర్ అథారిటీస్ వాళ్ళు ఎంఏ ఇన్ సైకాలజీ కానీ ఎంఎస్సీ సైకాలజీగా చేసిన వాళ్ళని కౌన్సిలర్స్ గా అంటే అపాయింట్ చేయడానికి కూడా వాళ్ళు ఒక సర్క్యులర్ రీసెంట్ గా మాకు సర్క్యులేట్ చేశారు. సో అది మంచి అడుగు అని చెప్పొచ్చు. చాలా అవసరం ఉంది, ఎందుకంటే ప్రతిదీ స్టూడెంట్స్ అయితే లెక్చరర్ తో షేర్ చేసుకోలేరు. సో ఒక కౌన్సిలర్ ఉన్నారు అని అంటే క్యాంపస్ లో ఖచ్చితంగా వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి ఉంది. ఆ దిశగా అయితే మనం ముందుకు వేస్తున్నాము ఖచ్చితంగా. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్తాను. ఒక లాస్ట్ ఇయర్ ఒక స్కూల్లో నేను ఒక చిన్న మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేశాను. సో మన గవర్నమెంట్ హాస్పిటల్లో రాధికా సైక్రాటిస్ట్ ఉండగా తను కూడా తీసుకెళ్ళాను అనమాట. జస్ట్ ఫ్రెండ్ తను. నాకు వెళ్తే ఎంతమంది పిల్లలు వచ్చారు సార్. అసలు ఫస్ట్ రాలేదు వాళ్ళు. తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే రండి, ఒక టెన్షన్, డిప్రెషన్, ఏదో సమ్ వర్డ్స్ ఏదో యూస్ చేసి నేను చెప్పేసరికి వాళ్ళు వచ్చి తన దగ్గర ఇంత పెద్ద క్యూ నిలబడ్డారు. ఆ పిల్లలు లోన్లీనెస్ అంటారు, డిప్రెషన్ అంటారు, ఫ్రెండ్స్ లేరంటారు. ఎన్ని వర్డ్స్ అంటే అసలు ఆ పదాలు ఎక్కడి నుంచి వీళ్ళకి తెలుసా అన్నాడు. 6th class, 7th class, 8th class, బిలో 12th. ఆ పిల్లలు కూడా ఇన్ని ప్రాబ్లమ్స్ చెప్తుంటే నాకు చాలా వండర్ అనిపించింది. సో అప్పుడు అనుకున్నాను, అరే ఖచ్చితంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఒక సైకాలజీ కౌన్సిలర్ ఉండాల్సిందే, లేకపోతే రాను చాలా ఇబ్బంది అవుతుంది. మా కరికులంలో మాకంత ఫ్రీడమ్ ఉండదు, ప్లస్ మాకంత తెలియదు కూడా కదా సబ్జెక్టు. ఏదో మా అబ్జర్వేషన్ లో మా ఎక్స్పీరియన్స్ తో కొంతవరకు చెప్పగలం కానీ సో వీళ్ళు ప్రొఫెషనల్స్ చెప్పినంతగా మాకు చేత కాదు కాబట్టి సో అది కూడా వేస్తున్నారు. అది ఇంప్లిమెంట్ చేసి ప్రతి కాలేజ్లో, ప్రతి ఇన్స్టిట్యూషన్లో, స్కూల్లో కూడా ఖచ్చితంగా ప్రతి చోట ఉంటే ఇలాంటివి చాలా వరకు తగ్గించు అనుకుంటున్నాను. ఒకసారి ఏమన్నా మదనపల్లి డిగ్రీ కళాశాల ఒకసారి ఏమన్నా క్లాస్ పెట్టడానికి అవకాశం తప్పకుండా సార్. ఒక్కసారి మళ్ళీ పాప సార్ బిజీ, ఎప్పుడైనా ఒక్కసారి. సార్ ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు ఈ మామూలుగా ఈ ప్రేమ పేరుతో ఈ మతోన్మాదగా వ్యవహరించి హత్యలకు దారి తీసే పరిస్థితులు చూస్తున్నాం మనము. వీటిని అంటే మామూలుగా మనం ఉన్నంతలో సమాజానికి మనం ఈ పని చేస్తే ఇటువంటి ఘటనలు చెక్ పెట్టచ్చు అన్న అంశాలు ఏమన్నా మీ దృష్టికుంటే చెప్పగలరా? వీళ్ళలో యాక్చువల్గా అర్లీ వార్నింగ్ సైన్స్ అని ఉంటాయి. ఇట్లా మారుతున్నాడంటే ఈ అబ్బాయి ఇంట్లో ఐసోలేటెడ్గా ఉండడము, లేదంటే అప్పుడప్పుడు పేరెంట్స్ గమనిస్తూ ఉంటే లవ్ అని చెప్పడము. యూజువల్లీ ఎవరో ఒకరు చెప్పుంటాడు పేరెంట్స్లో, అయితే ఫ్రెండ్స్ కన్నా చెప్పుంటారు. వాళ్ళ ఒక ఫ్రస్ట్రేషన్ కూడా చెప్పుంటారు. నేను వీళ్ళందరికీ రిక్వెస్ట్ చేసేది, ప్లీజ్ అప్రోచ్ అవ్వండి. ఒకవేళ పోలీసు వాళ్ళు మీకు భయంగా అనిపిస్తే కౌన్సిలర్స్ ఉన్నారు, సైకియాట్రిస్ట్ ఉన్నారు. మీరు ముందుగానే వచ్చి అప్రోచ్ అవుతే వీళ్ళలో సైన్స్ అగ్రెసివ్ టెండెన్సీస్, ఐసోలేటెడ్గా ఉంటారు, లేదంటే ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చుంటారు. ఎదుటి అమ్మాయికి నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చంపేస్తాను, ఇవన్నీ దాచొద్దండి. వెంటనే వచ్చి కలిస్తే అవును. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా ఒకసారి అబ్జర్వ్ చేసి ఆ సిచ్యువేషన్ అంటే వాళ్ళు కూడా యాక్చువల్గా సైకియాట్రిస్ట్ దగ్గర అందరూ అనుకునేది ఏంటంటే మానసిక సమస్యలు అంటే జస్ట్ ఏదో స్కిజోఫ్రీనియా కానీ అట్లాంటివే కాదు. మేము స్ట్రెస్కి కౌన్సిలింగ్ ఇస్తాము, ఒక రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉంటే దానికి కౌన్సిలింగ్ ఇస్తాము. చాలా వీటిలకు మనము సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్ లభ్యం ఉంటారు. కాకపోతే అందరికీ ముద్ర ఏంటంటే సైకియాట్రిస్ట్ పిచ్చి ఉందిరా పోవద్దు, పిచ్చి అంటారేమో పోవద్దు, ఈ స్టిగ్మాతో మా దగ్గరికి రారు. కాకపోతే వీఆర్ అవగాహన లేకపోవడం. సార్ ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు డిపార్ట్మెంట్ నుంచి మనము ఏ విధంగా అంటే ఆడపిల్లలకు రక్షణ కానీ లేకపోతే ఇటువంటి ప్రేమోన్మాదులు ఇటువంటి ప్రేమోన్మాదుల నుంచి మహిళలకు రక్షణ కల్పించేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని ఏం చెప్తారు? ఇప్పుడు ఇటీవల కాలంలో సార్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతిష్టాత్మకంగా మన సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, మన మినిస్టర్ లోకేష్ గారు స్పష్టంగా చెప్పారు ఏంటంటే ఎక్కడైనా అంటే ఇదే సార్ మైనర్ బాలికలు కావచ్చు లేదా ఆడబిడ్డల పట్ల ఎవరైనా కూడా అసభ్యకరంగా ప్రవర్తించినా కానీ దాని పట్ల కఠినంగా చర్యలు ఉంటాయని చెప్పి టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది. రెండోది ఎక్కడ ఏమి జరిగినా సార్ గంటల్లో
అంటే ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించి మా పోలీస్ ఆఫీసర్స్ వెంటనే పట్టుకోవడం జరిగింది. దానికి ప్రజలు సహకరిస్తున్నారు, మన మీడియా కూడా చాలా గొప్పగా సహకరిస్తూ ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే సార్, ఆ ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రజలు కూడా కొంచెం బాధ్యత తీసుకొని, బాధ్యత సార్ మెయిన్, మనము హక్కుల కోసం పోరాడతాం కానీ బాధ్యతలు గుర్తించాలి కదా సార్. ఆ బాధ్యత తీసుకొని ప్రతి ఇల్లు సురక్షితంగా ఉంటేనే సమాజం బాగుంటుంది, ఒక బాధ్యత తీసుకొని ఇప్పుడు సినిమాస్లో కూడా గతంలో ఉన్నట్లు న్యూస్ రీల్స్ పెట్టేవాళ్ళు కదా సార్, విలువలతో కూడినటువంటి ఆ న్యూస్ రీల్స్ ప్రజెంట్ చేయడం. రెండోది పిల్లలు కూడా సార్ మేడం గారు చెప్పినట్లు ఒక ఉన్నతమైనటువంటి విలువలు కలిగిన పుస్తకాల పఠనాన్ని ఏర్పాటు చేయాలా. ఇప్పుడు చాలా మంది సార్ దగ్గరికి వచ్చి పేరెంట్స్ కంప్లైంట్ చేస్తారు, మా వాడు ఎప్పుడు సెల్ ఫోన్ పట్టుకున్నాడు సార్, సెల్ వదలట్లేదు సార్ అంటారు. వాడు అన్నం తినకపోతే ముందు చందమామ చూపించి ఇప్పుడు సెల్ ఫోన్ ఇస్తే తినిపిస్తున్నారు. అది ఇంక రెండోది ఇక్కడ ఏమైతుంది, అతని చేతిలో ఏముంటుంది సార్, మొబైల్ ఉంటే బిడ్డ చేతిలో అదే ఉంటుంది. అతని చేతిలో పుస్తకం ఈ మధ్యకాలంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్పాడంట, ఏమనంటే మా వాడు ఎప్పుడు ఆయనకు కోరిక ఉంది, నా బిడ్డను మంచి రైటర్ చేయాలని, రచయిత చేయాలని. తీరా చూస్తే ఈయన 24 hours ఈయన చేతిలో ట్యాబ్ సిస్టమ్ ఉంటే పిల్ల కూడా అదే ఫాలో అవుతుంది. అదే తండ్రి కంటిన్యూ రాస్తుంటే ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు కదా సార్ బిడ్డలు. అలాంటి ఆలోచన అంటుంటే అమ్మ నాన్నలు, ఎందుకంటే సార్ ద మదర్ ఈజ్ ద ఫస్ట్ టీచర్ అండ్ ద బెస్ట్ టీచర్ ఇస్ ఫాదర్ అనదర్ సార్. ఎందుకంటే దయచేసి నాకు సమయం వచ్చింది కాబట్టి మన విలువైన సందేశాన్ని హృదయపూర్వకంగా, ఎందుకంటే సార్ ప్రపంచంలోనే చేతులెత్తి మొక్కే సాంప్రదాయం మన భారతీయ సాంప్రదాయం కాబట్టి అందులో ఒక గొప్ప సందేశానికి మనకు మీరు మార్గదర్శకం చూపించారు కాబట్టి బాధ్యతతో కలిగినటువంటి మాటలు మనం చెప్పాలి కాబట్టి సార్ దగ్గరికి నిర్మోహమాటంగా ఎస్ ఇది నాకు బాగుంది చెప్పుకుంటా. ఇప్పుడు లోపల పెట్టుకుంటే ఏమవుతుంది సార్, ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్, మన చేతిలో బాటలు తీసుకొని ఇది చిన్న వెయిట్ ఉంది కదా సార్, నార్మల్ వెయిట్ ఇది ఇలా పెట్టుకుంటాం, కాసేపటికి వెయిట్ అట్లే ఉంటుంది సార్. ఇంకొంతసేపు పెట్టుకుంటే మనం 30 secondsకి ఏముంది పెరుగు, మళ్ళీ 1 నిమిషానికి సార్ పెరుగుతానే పోతుంది. అదే చెప్తున్నా, అదే పడేస్తే తీసేయాల, మైండ్ లో చెత్త వేసుకోకూడదు సార్, మైండ్ లో చెత్త ఉంటేనే దుష్పరిణామాలు. సార్ ఇప్పుడు ఇప్పుడు యాక్చువల్ గా ఎక్కడ వెళ్ళాలనేది కూడా చాలా మంది ప్రజలకు తెలియదు. అవును సార్. మన ప్రభుత్వము టెలిమానస్ అనే ఒక ఇది ఉంది, అక్కడ కూడా అప్రోచ్ అవ్వచ్చు. దానికి ఒక టోల్ ఫ్రీ నంబర్ ఉంది. యాక్చువల్లీ ఈ టైంలో మీ లైవ్ లో ఉంటారు కాబట్టి ఐ వుడ్ లైక్ టు షేర్ దట్ నంబర్. ఎవరు వింటున్నారో ప్లీజ్ కాంటాక్ట్ దిస్ నంబర్ 14416. ఇది మన టెలిమానస్ నంబర్. మన డాక్టర్ రాధికా మేడం గారు మన మదనపల్లిలో ప్రభుత్వ సైకాట్రిస్ట్ మనకున్నారు. సో వి కెన్ అప్రోచ్ దేర్. అక్కడ టెలిమానస్ అనేది 14416. ఇక్కడ మన విజయవాడలో ఒక మెయిన్ సెంటర్ ఉంటుంది. వాళ్ళు కాల్ రిసీవ్ చేసుకొని వీళ్ళు గైడెన్స్ ఇస్తారు, ఎక్కడ వెళ్తే మీకు కౌన్సిలింగ్ కానీ ఒక ట్రీట్మెంట్ కానీ ఇక్కడ దొరకొచ్చిందని చెప్తారు. సార్ ఇప్పుడు సార్ అన్నాడు సార్ మాటల్లో, గతంలో అన్నం తినిపించాలంటే చందమామను చూపించి తినిపించేవాళ్ళు, ఇప్పుడు సెల్ ఫోన్ ఇస్తే పిల్లలకి అన్నం పెడుతున్నారు. అంటే ఎంత వరకు ప్రాబ్లం వచ్చిందంటే యంగ్ బేబీస్ ఈ మధ్యన మీరు ఒక వైరల్ అయినది ఈ మధ్యలో, ఆ బిడ్డకు ఫోన్ సౌండ్ వినిపిస్తే గమనైపోతుంది. ఏనా ఇంకా ఇది మంత్స్ బేబీ నడిచే ఇది యాక్చువల్లీ దీస్ ఆర్ వెరీ స్ట్రాంగ్. ఇది ఎంత స్ట్రాంగ్ అంటే మన మాదక ద్రవ్యం అంత స్ట్రాంగ్. ఇది సేమ్ మన డోపమిన్ అనే బ్రెయిన్ కెమికల్ అడిక్షన్ కది ఒక మన బ్రెయిన్ సెంటర్ ఉంటుంది, అక్కడ పనిచేస్తుంది అనమాట. ఇవి సెల్ ఫోన్ కూడా అంతే డోపమిన్ రిలీజ్ చేస్తారు అనమాట. దానికోసమే అడిక్ట్ అయిపోతున్నారు. మీరు ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నిమాన్స్ లో ఫస్ట్ టైం మన సెల్ ఫోన్ డిఅడిక్షన్, ఇంటర్నెట్ డిఅడిక్షన్ సెంటర్ పెట్టినప్పుడు ఆశ్చర్యపోయినారు అందరూ. అంటే అంత ప్రాబ్లం ఉందని లెక్క. అంతమంది వచ్చి జాయిన్ అయ్యారు సార్. ఓకే మేడం, ఫైనల్ గా చెప్పండి, మీరు ఈ పిల్లల పక్కదారి పట్టకుండా మన లెక్చరర్ల ప్రభావం ఎంత ఉండాలి, తల్లిదండ్రుల ప్రభావం ఎంత ఉండాలంటే ఏం చెప్తారు ఫైనల్ గా? లెక్చరర్ అయినా తల్లిదండ్రులైనా రోల్ మోడల్ గానే ఉండాలి. సెల్ ఫోన్ వాడద్దు అని పిల్లలకి చెప్తున్నా అంటే మనం వాడకూడదు. పుస్తకాలు చదువు అని నువ్వు చెప్తున్నావు అంటే ఫస్ట్ నువ్వు చదవాలి. ఇది తప్ప మనము ఇంకొకటి చేయలేము. కానీ ఏదైనా మంచికి చెడుకు వాడుకోవచ్చు మేడం. సెల్ ఫోన్ వల్ల ఎంత ఉపయోగాలు ఉన్నాయి, దాన్ని ఉపయోగాలుగా తీసుకోవాలి కానీ దాన్ని దుర్వినియోగం చేయకూడదు. సెల్ ఫోన్ అనేది ఇప్పుడు అవసరం, ప్రతి మనిషికి నిత్యావసరం ఎట్లా అది కూడా ఒక అవసరం. దాన్ని అవసరాలుగా వాడుకోవాలి కానీ
దాన్ని దుర్వినియోగం చేయకూడదు. అవును. ఈ దుర్వినియోగం చేయడం వల్లే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని సారు అంటున్నారు. యాక్చువల్లీ పేరెంట్స్ కి ఇంకో టిప్ ఏంటంటే ఫోన్ లోనే పేరెంటల్ కంట్రోల్ అని ఉంటుంది. అంటే ఈ ఫోన్ హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ వాడుతున్నాడంటే ఫోనే స్టాప్ అయిపోతుంది. అట్లాంటివి కూడా పేరెంట్స్ కంట్రోల్ చేయగలుగుతారు. టెక్నాలజీ ఉంది సార్. యాక్చువల్గా పేరెంట్స్ తెలియదు పాపం. దాంట్లో సెట్టింగ్స్ లోకి వెళ్తే అట్లా కూడా చేయొచ్చు వాళ్ళు. సార్ కూడా మోటివేషనల్ స్పీచర్, మంచి స్పీకర్. సార్ కూడా పిల్లల పైన మంచి అవగాహన ఏర్పడుతుంది. అంటే సార్తో కూడా కొన్ని కార్యక్రమాలు చేపడితే ఆల్రెడీ మీరు చేయించున్నారేమో నాకు తెలియదు, కానీ చేయిస్తే పిల్లల పైన వాళ్ళ కొంచెం పక్కదారి పట్టకుండా సార్ కూడా కొంచెం క్రమశిక్షణలో పెట్టే అవకాశాలు కూడా లేకపోలేదు. సో సార్ అయితే చాలా వరకు ప్రోగ్రామ్స్ పార్టిసిపేట్ చేస్తారు. ఈ సందర్భంగా సుమన్ టీవీకి విన్నవించేదంటే చాలా మంది కళాశాల వాళ్ళకు కూడా ఒకవేళ ఆ సారు టైం చూసుకొని సారు సమయం ఇస్తారు లేదో నాకు తెలియదు, కానీ ఒకవేళ సారు సమయం ఉంటే ఇస్తారు. ఒకవేళ మన రామూర్తి గారు మాత్రం మీరు వస్తే పిల్లలలో కొంచెం వాళ్ళు పక్కదారి పట్టకుండా వాళ్ళకి మంచి మోటివేషన్ స్పీచ్ ఇచ్చి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే దాంట్లో సారు ప్రధానంగా పాత్ర వహిస్తారని నేను ఈ సందర్భంగా మీకు చెప్తున్నా. ఒక మాట సార్, చెప్పండి. అతి సర్వత్రా వర్జయేత్. ఏదైనా అతి అయితే అది ఇదే దారి తీస్తుంది. అది టెక్నాలజీ కావచ్చు, ఏదైనా కూడా. సో చెప్పాలంటే టెక్నాలజీ మనకు బ్లిస్. ఇప్పుడు ఈ రోజు మాకున్న అభిప్రాయాలని ఇంతమందికి ఇలా చేరవేస్తున్నామంటే బికాస్ ఆఫ్ టెక్నాలజీ. అది లేకపోతే వెళ్ళలేదు. కానీ దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ప్రతి ఒక్కళ్ళు తెలుసుకొని దానికి ఎంత అవసరమో అంత వాడుకుంటే నిజంగా మనల్ని ఎక్కడికో ఒక మంచి స్థాయికి తీసుకెళ్తుంది. కానీ ఏమవుతుందంటే అవసరమైంది తప్పించి అనవసరమైన దాని పట్ల మన యువత ఆకర్షితులు అవడం వల్లనే ఈ లేనిపోని సమస్యలన్నీ సమాజంలో ఎక్కువైపోతున్నాయి. సో మనం చెప్పాలి, ఒక తల్లిదండ్రులుగా కానీ ఒక గురువుగా కానివ్వండి పిల్లలకి. మీ ఇంకొకటి, పిల్లలకు వాళ్ళు చాలా చేస్తారు కదా తప్పులు, వాళ్ళు తప్పనే ఫీలింగ్ ఉండదు సార్. తప్పని తెలియదు వాళ్ళకు. ఇప్పుడు ప్రేమిస్తున్నాను అని చెప్పిన అమ్మాయికి అరే నేను ఈ టీచర్తో ఇలా నేను చెప్పకూడదన్న విషయం ఆ అమ్మాయికి తెలీదు. అది కూడా కరెక్టే అనుకుంటారు. ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, బైక్ లో తిరుగుతూ ఉంటారు, అరే ఇలా వెళ్తే ఇబ్బంది అవుతుంది వెళ్ళకూడదు అని వాళ్ళకి తెలియదు అనమాట. అది కూడా కామన్ గా అందరితో పాటు చేయొచ్చు అనేది ఒక ఫీలింగ్ వాళ్ళలో ఉంది. సో ఏది మంచి ఏది చెడు అని చెప్పడం అనేది కుటుంబం నుంచే స్టార్ట్ చేయాలి. సో కుటుంబ విన్నపం సార్, నేను అంటే మోటివేషన్ స్పీచ్ తో అంటే ముందు నేను ఏంటంటే బేసిక్ గా మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా సార్. అప్పుడు మనం పిల్లలకి ఏదో కొద్దిగా అంటే వాళ్ళలో అంటే సంతోషపరిస్తేనే వాళ్ళు నా రూట్లోకి వస్తారు. దీంతో నేను చెప్పేటోని అంటే మెగాస్టార్ చిరంజీవి గారు వయసు అన్న కొద్ది ఇంప్రెస్ అవుతారనమాట. నేను అది చెప్తున్నానన్న, చిరంజీవి గారు హీరో అయినారు, దాని వెనక ఎంత కృషి ఉంది, ఎంత క్రమశిక్షణ ఉంది, ఎంత డెడికేషన్ ఉంది అనేటువంటి అది గుర్తుపెట్టుకోవాలా. నెంబర్ 1 అంటే సినిమాని సినిమాగా చూడు, వాటికి అయిపోయింది అంతే, దట్స్ ఆల్. నెక్స్ట్ నీ లైఫ్ చూసుకో. ప్రతి ఒక్కరి జీవితం విలువైందే కదా సార్, అదొకటి. పాయింట్ నెంబర్ 2 మెయిన్ ఏం లేదు సార్, అర్లీ మార్నింగ్ ఎవరైతే తొందరగా పడుకుని తొందరగా లేస్తాడో, అర్లీ అవర్స్ సార్, సూర్యుడు ఉదయించక ముందు నిద్ర లేసే ప్రతి ఒక్క యువకుడు జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్తాడని మాత్రం 100% చెప్పగలను సార్. అది వాళ్ళ విజ్ఞతకే మనం వదిలేయాలి సార్. మీరు సార్ ఫైనల్ గా మీ అభిప్రాయం ఏం లే, ప్రతిదానికి మనకి సొల్యూషన్స్ ఉన్నాయి. కానీ ప్రజలు అవగాహన తెచ్చుకొని మేడం గారు అన్నట్టు యాజ్ ఎ ఫ్యామిలీ, ఇక్కడ ఎవరు ఇండివిజువల్స్ కాదు, వి యాజ్ ఎ ఫ్యామిలీ అందరినీ సపోర్ట్ చేసుకుంటూ ప్రజలకు ఐడెంటిఫై చేసి తప్పుదారి పడుతున్నారంటే ప్లీజ్ తీసుకురండి. ప్రతిదానికి కౌన్సిలింగ్ ఉంది. ఇప్పుడు మనకు మెయిన్ కుటుంబ నేపథ్యమైన అందరం డిస్కస్ చేసుకుందాం, ఉమ్మడి కుటుంబాలను అయింది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీ ద్వారా నాకు విలువైన ఒక చిన్న మాట సార్. మెయిన్ అమ్మ నాన్న మాట వినిపోయినా, గురువు మాట వినిపోయినా, కొన్ని సందర్భాల్లో స్నేహితుల మాట వింటాడు సార్. కానీ ఆ స్నేహం కూడా విలువైనటువంటి వ్యక్తులతో, విలువ తెలిసిన వ్యక్తులతో, హెచ్చరించే స్నేహితులతో, అంటే రాంగ్ రూట్ లో వెళ్ళేటువంటి వాడు కాదు సార్ నిజంగా. ఎందుకంటే స్నేహానికి అంత విలువ ఉంది సార్. కాబట్టి ఇప్పుడు జరుగుతాను కూడా స్నేహ పరిణామాలే. వాడు ఏం చేస్తున్నాడు, ఈ పని నువ్వు చేయి అంటాడు, కానీ వాడు వెనక రాడు సార్. అది గుర్తుపెట్టుకోవాలి సార్. మెయిన్ నువ్వు చేయి అంటాడు, వాడు రెచ్చగొడుతున్నాడే తప్ప వెనక్కుండిపోతున్నాడు. మరి వాడు చెప్పింది మనకు మంచా చెడ్డ అనేటువంటిది ఆలోచించుకోవాల్సిన బాధ్యత యువత పైన ఉంటే
ప్రతి కుటుంబము చల్లగుంటుంది, ఆ బంగారు బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది. ఇలాంటి దుష్పరిణామాలు, ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను సార్. ఇది ఈనాటి చర్చా వేదిక. సార్, మీరు మా స్టూడియోకి వచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలను వివరించినందుకు మరొకసారి ముగ్గురికి ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్.